హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే ఆగస్ట్ 15th రోజు మార్నింగ్ సెషన్ వ్లాగ్ అయితే ఆల్రెడీ చూసేశారు కదా, ఫ్లాగ్ హోస్టింగ్ అదంతా కూడా. ఆఫ్టర్నూన్ నుంచి మేము లంచ్ చేసిన తర్వాత మా వారికి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా హాలిడే ఇచ్చారనమాట. మేము ఆ రోజు ఒక గుర్తు ఉండాలి అని చెప్పేసి చూశారు కదా, బ్యాక్ సైడ్ మొత్తం కూడా గ్రీన్గా మేమైతే నర్సరీకి వచ్చేసామండి. కరుణామయుడు నర్సరీ రోటరీ నగర్లో ఉంటుంది. చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. నేను ఫ్లవర్ స్పాటింగ్ కోసం వచ్చాను. ఎప్పటి నుంచో నేను రోజ్ ప్లాంట్స్ తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకు అంటే బిఫోర్ ఇయర్ తీసుకున్నవన్నీ కూడా పాడైపోయాయి, ఫంగస్ అటాక్ అయిపోయి రూట్స్ నుంచి మొత్తం డ్యామేజ్ అయిపోయి చనిపోయాయి. అందుకోసమే ఇప్పుడు మళ్ళీ తీసుకుందాము అని చెప్పేసి అయితే ఇంకా అనుకున్నాను. అందుకో చిరుజల్లులు ఆల్రెడీ పడుతున్నాయి కదా, ఇంకా తీసుకుంటే ఇప్పుడు నాటుకుంటాయి, ఇంకా మళ్ళీ ఎండలు అయితే కొంచెం తగ్గాయి కదా అని అనుకున్నాము. అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, ఇంకా ఈరోజు తీసుకుంటే గుర్తుండిపోతుంది కదా అన్నట్టు ఆ రోజు ఇక ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ చేసేసి బయటకు వచ్చాము. చిన్నోడిని నిద్రపుచ్చేసి మేము వచ్చాము. చాలా చాలా రకాల రోజ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. కలర్స్ కూడా చాలా ఉన్నాయి. బ్లాక్ రోజ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇంకా సెంటర్ రోజ్ కూడా ఉంది. బోన్సాయి కూడా చాలా బాగున్నాయి. టైప్స్ ఆఫ్ బోన్సాయి ఉన్నాయి. బోన్సాయి మందారాలలో కూడా కలర్స్ ఉన్నాయి. నేనైతే ఒక 9 కలర్స్ తీసుకున్నాను రోజ్ ప్లాంట్స్. ఇంకా వచ్చేసి ఒక లిల్లీ తీసుకున్నాను. లిల్లీ వచ్చేసి వైట్ కలర్ది తీసుకున్నాను. దీంట్లో పర్పుల్ ఉంటుంది, ఇంకా ఎల్లో కలర్ కూడా ఉంటుంది. 3 కలర్స్ అయితే నాకు తెలుసు. కానీ ఇక్కడ వైట్ కలర్ పూసినది దొరికింది. అంటే మనం చూస్తే కానీ నమ్మం కదా, కింద రూట్స్ ఏమున్నాయో మనకి తెలియదు కదా, ఏ కలర్ రూట్స్ ఉన్నాయో అని చెప్పేసి. అవి బల్బ్స్తో పెరుగుతాయి అన్నమాట. లిల్లీ అది మనం తెలుసుకోలేం కదా అని చెప్పేసి ఆల్రెడీ బ్లూమ్ అయిన ఫ్లవర్ ఆల్రెడీ ఒకటి ఉన్న లిల్లీ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి కలర్ ఏదో తెలియదు కదా అని చెప్పేసి. చూసారా, బ్లాక్ రోజెస్ కూడా చాలా బాగున్నాయి. టైప్స్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. ఈ పాట్స్లోనే బుద్ధ పాట్ కూడా ఉంది. టైప్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఇంకా కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి పాట్స్లో. సెరామిక్ పాట్స్ అనమాట ఇవన్నీ కూడా. మన కాస్ట్ వచ్చేసి చిన్నది అంటే ఒక 1 kg 2 kg అలాంటిది అయితే 450-500 అరౌండ్ ఉంది. ఇంకా పెద్దవైతే చెప్పనక్కర్లేదు. ఎలిఫెంట్ కూడా ఉంది, చూసారా, చాలా చాలా బాగున్నాయి. ఒక్కసారి విజిట్ అవ్వండి మీకు దగ్గరలో కనుక ఉంటే. ఇది వచ్చేసి రోటరీ నగర్లో, దీని నేమ్ వచ్చేసి కరుణామయుడు నర్సరీ అనమాట. ఇంకా పెద్ద పెద్ద ప్లాంట్స్ అయితే మామిడి, చెరకు కాదు సారీ, కొబ్బరి చాలా చాలా ఉన్నాయి. సీతాఫలము అవన్నీ కూడా ఉన్నాయి. మందారాలలో కూడా చాలా చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు కావాల్సింది, నేను రోజెస్ కోసం వచ్చాను కాబట్టి రోజెస్ వాటిల్లోనే కలర్స్ చూస్ చేసుకున్నాను. ఇంకా వచ్చేసి ఇక్కడ నేను ఒక 150 రూపీస్ పెట్టి 25 kgs బ్యాగ్ అయితే తీసుకున్నాను. సాయిల్ మిక్స్ అనమాట. దీంట్లో మనకు నల్లమట్టి, ఎర్రమట్టి, ఇంకా కంపోస్ట్ అవన్నీ కూడా, పెంట, మన గేదెల పెంట, నెక్స్ట్ ఇంకా గొర్రెలు మేకలు ఉంటాయి కదా వాటి పెంట, అవన్నీ కూడా కలిపేసి క్రొక్లైన్స్లో మిక్స్ చేసి ఉంచుతారనమాట. 25 kgs బ్యాగ్ వచ్చేసి 150 రూపీస్ మనకు ఛార్జ్ చేస్తారు. చూసారా, వీటిల్లో కూడా చాలా చాలా కలర్స్ ఉన్నాయి. వీటిని ఏం పేరు అంటారో నాకు తెలియదండి. ఆరెంజ్ ఉంది, పింక్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది. చాలా చాలా బాగున్నాయి కలర్స్ కూడా. చూసారా, ఈ ఫ్లవర్స్ అనమాట. ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్. మీకు కనిపించడానికి వైట్ కనిపిస్తుందా? బేబీ పింక్ కలర్లో అయితే ఉందన్నమాట. ఇంకా నేను తీసుకున్న ఫ్లవర్స్ అన్నిటికీ కూడా రీపాటింగ్ అయితే చేయించుకున్నాను. నాకు అనిపించింది, పోయినసారి నేను రీపాటింగ్ చేసుకున్నప్పుడు ఏమన్నా చాలా జాగ్రత్తగానే చేసుకున్నాను. కాకపోతే ఏమన్నా తప్పు చేశానేమో, ఇక్కడ ఒకసారి చేయించుకుందాము, చాలా ఎక్కువ అమౌంట్లో తీసుకున్నాను కదా, 9 కలర్స్ తీసుకున్నాను కదా, మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవాలన్నా కానీ ప్రాబ్లం అవుతుంది. అక్కడే నేను సాయిల్ మిక్స్ ఉంది కాబట్టి రీపాటింగ్ చేయించుకున్నాను. ఇంకా ఆ టబ్ వచ్చేసి మనకి 14x14 టబ్ అనమాట. ఆ టబ్లో మనం 150 రూపీస్ పెద్ద మొక్క, 150 రూపీస్ పెట్టి తీసుకొని దాంట్లో మనకి రీపాటింగ్ చేసిస్తే 250 రూపీస్ అయితే మనకి ఛార్జ్ చేస్తారనమాట. అర్థమైందా? చిన్న సైజ్ మొక్క, లిల్లీ మొక్క, ఇంకా కనకాంబరంలో టైప్స్ కూడా చాలా ఉన్నాయి. వైట్ కాదు, బ్లూ అండ్ కనకాంబరం కలర్, ఇంకొకటి వచ్చేసి ఎల్లో. వీటన్నిటిని కూడా 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. విత్ టబ్ తీసుకుంటే మనకు 150 రూపీస్ అనమాట. గులాబీ మాత్రం పెద్ద మొక్క అయితే 150 రూపీస్. చిన్న మొక్కలు అంటే అప్పుడే అనుకున్న మొక్కలు ఉంటాయి కదా, అది వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇలా మనకి రీపాటింగ్ చేసిస్తే 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇలా మేము ఇంకా ఆటోలో వేసుకొని వచ్చేసి ఇంటికైతే తీసుకొచ్చి పైకి అయితే పెట్టేశాము. ఇది మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, చాలా నాకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ గార్డెనింగ్, బాయ్, స్టే ట్యూన్.